లగ్రెడ్డిపల్లె మండలం లగ్రెడ్డిపల్లె మండలానికి సంబంధించి పందిళ్ళపల్లె గ్రామానికి చెందిన కొమ్మెర గంగాధర్ అనే అతను పోయిన శుక్రవారం విజయవాడ ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ పెట్టి పోలీసు వాళ్ళు వేధించి అతనికి సంబంధించిన 4 ఎకరాల 10 సెంట్ల భూమిలోకి వెళ్లకుండా రౌడీ షీట్ ఓపెన్ చేసి పోలీసులు వేధిస్తున్నారు, రాజకీయ ఒత్తిళ్లతో అని చెప్పడం జరిగింది. దానికి వివరణలో భాగంగా యాక్చువల్గా ఈ కొమ్మెర గంగాధర్ అనే అతనికి 2023 సంవత్సరంలోనే అప్పటి అధికారులు అతని మీద 5 కేసులు ఉండడంతో రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ 5 కేసులు వాళ్ళ యొక్క ఈ భూమికి సంబంధించిన దాంట్లో వాళ్ళ తోబుట్టువులతోటి ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ వచ్చిందనే దాంట్లో ఈ కేసులు రిపోర్ట్ కావడం జరిగింది. హట్ కేసులు 2 కంటే ఎక్కువ కేసులు హట్ కేసులు రిపోర్ట్ అయితే వాళ్ళ మీద లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా ఉండడం కోసం రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అది 2023 4/6 తేదీనే ఓపెన్ చేయడం జరిగింది అప్పటి అధికారులు. దాన్ని మేము ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇతను లోకల్గా ఉండే గౌరవనీయులైన మండిపల్లి రామప్రసాద్ రెడ్డి సార్ గారు వాళ్ళ యొక్క అన్నదమ్ములు అనుచరులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు పోలీసుల ఒత్తిడితో అని చెప్పడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి ఇంతవరకు అతను మా పోలీస్ స్టేషన్కు రావడం కానీ మాకు ఎటువంటి ఒత్తిళ్లు కానీ ఎవరి దగ్గర నుంచి కానీ లేవు. అసలు అతను వచ్చి ఫిర్యాదు ఇచ్చిందే లేదు. అట్లా ఏదైనా ఫిర్యాదు ఇస్తే చట్టపరంగా పోలీస్ శాఖ ఖచ్చితంగా సహాయం చేస్తుంది. మాకు తెలిసిన దాని ప్రకారం ఇతను ఆరోపణలు చేస్తున్న రాజేంద్ర రెడ్డికి ఇతని భూమి పక్కన అసలు భూమి లేదు. అప్పుడు 2023లో వీళ్ళ అక్కకు ఇతనికి సమస్య ఉన్నప్పుడు అతను వాళ్ళ అక్క గారికి సపోర్ట్ చేశాడనే ఉద్దేశంతో ఇతను ఈ ఆరోపణలు చేస్తాడని మా దృష్టికి వచ్చింది. వాస్తవంలోకి పరిగణలోకి తీసుకొని మేము వివరాలు అన్ని తీసుకొని చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైనా సమస్య ఉండి మా దగ్గరికి వస్తే మేము సహాయం చేస్తాము. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు. వాస్తవంగా రౌడీ షీట్కి సంబంధించిన దాంట్లో ఇప్పుడు కానీ ఇప్పుడున్న ఆఫీసర్లు కానీ ఈ 2023 తర్వాత అతని మీద వేరే కేసు కూడా ఏం నమోదు చేయడం జరగలేదు. అతను మా దగ్గరికి రావడం కూడా జరగలేదు. దానిలో వివరణ భాగంగా రాజకీయ ఒత్తిళ్లు కూడా మా పైన ఎవరికి లేవు. రాజకీయ ఒత్తిళ్ల ప్రకారం అతన్ని ఇబ్బంది పెట్టింది అసలు అతన్ని పోలీస్ స్టేషన్కి వచ్చిన దాఖలాలే లేవు. ఓన్లీ ఇది బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే ఇతని మీద ఆరోపణలు చేస్తున్నారో నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారో వాళ్ళకి ఆ పరిసరాల్లో భూమే లేదు. ఇవన్నీ బురదల్లే ప్రయత్నం తప్ప వేరేది ఏమి లేదు. 5 కేసులు నమోదైనాయి. 2023లోనే రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. కొత్తగా అయితే జరిగింది సార్. అప్పటి నుంచి ఇప్పటికి అతని మీద కేసు నమోదు కాలేదు. అతను ఈ సమస్య ఉందని చెప్పి పోలీసుల దగ్గరికి వచ్చింది. అతని మీద ఏదన్నా ఇబ్బంది కలిగించండి అతనే అది మాకు ఎవరి దగ్గర నుంచి ఎటువంటి ఒత్తిడి లేదు. వెళ్ళినా కూడా వాళ్ళైనా సహాయం చేస్తారు. వాళ్ళ దగ్గరికి కూడా పోకుండా అనవసరమైన ఆరోపణలు చేయడం జరుగుతారు. ఇప్పుడు మాట్లాడినటువంటి అతను చెప్పినటువంటి ప్రెస్ క్లబ్లో మీటింగ్ కాకుండా మంత్రి గారి తరఫున వాళ్ళ బంధువుల తరఫున ఇది అసత్యమో ఇది ఎంక్వైరీ చేయమని మీకు ఎవరైనా ఫోన్ చేశారు సార్? వాళ్ళకి మాకు అట్లా ఏం చేసింది, మాకు పోలీస్ ప్రస్తావన తీసుకొచ్చాడు కదా అనే ఉద్దేశంతో మా మద్దతు ఆదేశాలను వివరణ ఇవ్వడం జరుగుతుంది.